ప్రభువైన యేసుక్రీస్తునామమున ఆమె అందరికి నా శుభవందనాలండి. ఈరోజు దేవుని వాగ్దానం కీర్తన గ్రంథం 145 అధ్యాయము 15 వచనము. సర్వజీవుల కన్నులు నీ వైపు చూచున్నవి, తగిన కాలమందు నీవు వారికి ఆహారం ఇచ్చుదువు అనే వాగ్దానం పరిశుద్ధాత్ముడు అర్ధరాత్రి లేచి ప్రార్థన చేసి చెల్లించే వల్ల ప్రార్థన చేసి దేవుడు ఉన్నప్పుడు దేవుడి వాగ్దానం ఇచ్చినట్టు వెంటనే డ్రెస్ పెట్టిన చూడండి. ఇక్కడ అవునండి, ప్రతి దినం కూడా మనం దినం కూడా ఉదయకాలం సాయంత్రకాలం అర్ధరాత్రి ప్రార్థన చేస్తున్నాం, స్తుతియాగం చేస్తున్నాం. మరి ఇంకా బైబిల్ దేవుని కృపలను పూర్తి రాశారండి. ఇంకా లెంట్ కదండి, ఉపవాస ప్రార్థన చేస్తున్నాం, ఏ విధంగా చేస్తున్నాము. దేవుడు మనల్ని విడిచిపెట్టారనమాట. సర్వజీవుల కన్నులు ఆయన వైపే చూస్తున్నాయి అంటున్నారు. తగిన కాలం ముందు ఆయన వారికి ఆహారం ఇస్తానని అంటున్నారు అనమాట. ఇంకా దీనికి రిలేటెడ్ వాక్యాలు చూస్తే మరి దానిలోని కీర్తన గ్రంథంలోని 145 అధ్యాయంలోని 16వ వచనంలో చూస్తే నీవు నీ గుప్పిలిని విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరుచున్నావు అని అంటున్నారు. అవునండి, దేవుడు తన గుప్పిలి విప్పి ప్రతి జీవి కోరికలను కూడా ఆయన మరి తృప్తిపరిచే దేవుడు మన దేవుడు అనమాట. మనం ఎక్కడున్నా కానీ, ఏ దేశంలో ఏ రాష్ట్రంలో ఉన్నా కానీ దేవుడు తప్పకుండా మరి ఆహారం తెచ్చేసి దేవుడు మన పిల్లలకి మనకు కూడా అందరికి కూడా మరి తగిన కాలం అందు ఆహారం ఇచ్చే దేవుడు అనమాట. ఇంకా దీనికి రిలేటెడ్ వాక్యాలు చూస్తే కీర్తన కింద 104వ అధ్యాయము 27-28 వచనాల్లో ఇక్కడ మరి దేవుడు కలగజేసిన వాటన్నిటిలో భూమి నిండి ఉందన్నమాట. అదిగో విశాలమైన మహాసముద్రం ఉందంట, అందులో లెక్కలైన జలచరములు, దానిలో చిన్నవి పెద్దవి జలరాశులు ఉన్నవంట, అందులో ఓడలు మరి నడుచున్నమాట, దానిలో ఆటలాడుటకు నీవు నిర్మించిన మకరంలో ఉన్నాయి అంటున్నారు. తగిన కాలమున నీవు వారికి ఆహారం ఇచ్చేది అని చెప్పేసి ఇవన్నీ నీదే కొరకు కనిపెట్టుచున్నవి, నీవు వాటికి పెట్టినది అవి కూర్చుకొను, నీవు గుప్పిలిని విప్పగా అవి మంచి వాటిని తిని తృప్తిపరచును అని చెప్పేసి తృప్తిపడనని చెప్పేసి దేవుడు ఇక్కడ రాసినాడండి వాక్యంలో. ఈ విధంగా రిలేటెడ్ వాక్యాలు అనమాట. దేవుడు మరి సముద్రంలో ఉన్న జలచరాలకు కూడా ఆయన ఆహారాన్ని ఇచ్చిన దేవుడు, ఆకాశ పక్షులకు ఆహారం ఇచ్చిన దేవుడు మీకు ఇవ్వనని అంటున్నారు అనమాట. ఇక్కడ ఇంకా మత్తయి వార్త 6:26 వచనంలో ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, కోయవు, కొట్టల్లో కూర్చుకున్నవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించున్నాడు, మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా అని మాట్లాడుతున్నారు దేవుడు. ఇంకా మత్తయి 6:33 వచనంలో కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపడని చెప్పేసి దేవుడు ఇక్కడ మనతో మాట్లాడుతున్నారు అనమాట. కీర్తన గ్రంథం 34వ అధ్యాయం 10వ వచనంలో సింహం పిల్లలు ఏమి గలవ ఆకలి కొనెను, యెహోవాను ఆశ్రయించే వారికి ఏ మేలు కొదువై ఉండదని చెప్పేసి దేవుడు మాట్లాడుతున్నారు అనమాట. ఇంకా ఫిలిప్పీలు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనంలో కాగా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చుడు అని చెప్పేసి దేవుడు ఇక్కడ మనతో మాట్లాడుతున్నారండి. అందుకు దేవుడు మన దేవుడు ప్రతి అవసరం తీరుస్తానంటున్నారు. క్రీస్తు యేసు మహిమలో ఇంకా అరుచుకాక పిల్లలకు ఆహారం ఇచ్చే దేవుడు, మరి జలచరాలకు సముద్రంలో నాటికి ఆహారం ఇచ్చిన దేవుడు మన దేవుడు. మరి మనకి ఇవిడ సింహ పిల్లలు ఏమగల ఆగకుంటే ఏమో కానీ మరి యెహోవాను ఆశ్రయించే వారికి ఏ మేలు కుదవండి అని చెప్పేసి ఇది మాట్లాడుతున్నారు. సర్వజీవకర్ణులు ఆయన వైపు చూసినవి, తగిన కాలం మీద దేవుడే మనకి ఆహారం ఇస్తానని చెప్పేసి ఇంకా ఆయన గొప్పలు విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరుస్తా అంటున్నారు. ఇంకా ఎంత మంచి వాగ్దానం ఇచ్చారన్నమాట. ఇవన్నీ కూడా మరి దేవుడు మన ధైర్యపరిస్తే చెబుతున్న మాటలు అనమాట. ఆహారం లేదని బాధపడద్దు, కానీ ముందు నా రాజ్యం నా నీతిని వెతుకు, ఇప్పుడు అవన్నీ నీకు దయచేయబడతాయని ఏదైనా మాట్లాడుతున్నారు. ఏదైనా వాగ్దానం అందరి జీవితం నెరవేరుకుంటూ ఈరోజు మనం ప్రార్థన చేసుకుందాం. మా ఉన్నత సరస్వతి మందర ఘనమైన నామమునకు స్తుతి స్తోత్రాలు. అది మీద ప్రపంచం ప్రతి ఒక్క బిడ్డని పేరు జ్ఞానం చేసుకోండి. ఆయన ప్రతి ఒక్క బిడ్డ అవసరం తట్టు నాకు కోరికలు తెచ్చుంటాను. పిల్లలు మంచి జరిగిండి, విద్యాశైలితో నిరుద్యోగులు ఉద్యోగాలు తెచ్చండి, ఆది ప్రశ్నలకు ఆర్థిక సాయం తెచ్చండి, అనారోగ్యం స్వస్థపరచండి, వేలందుకు వదర్చిన వారు లేకపోతే రక్షణ తెచ్చండి, అవనస్తులు మరపరచండి, ఎవరి కాలం మేము కాడిమిట కప్పు చూపండి, ఇతరులు ఆడనే మీ ఇచ్చిన మీద స్థితిబండ కప్పు చూపండి, ఇతరులు ఉండే భాగం తెచ్చమని మా ప్రభు పేరు నేసుక్రీస్తు పరిశుద్ధమైన అడిగి పెట్టుకుని ప్రార్థిస్తుంటుంది. మీ అందరి ప్రార్థనలో మా కుటుంబం కూడా ప్రే చేయమని మనం చేసుకుంటున్నాను. ప్రభు సేవలో మీ సహోదరి. God bless you.